హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ వీడియో. ఈ వీడియోలో మనకు ఒక ఏదైనా మెయిల్ వస్తే ఆ మెయిల్ గురించి మనం ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం. అంటే ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ అలాగే ఏ ఐపీ నుంచి వచ్చింది. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా గ్యాదర్ చేయాలనేది అయితే మనం డీటెయిల్ గా అయితే చూద్దాం ఈ వీడియోలో. దానికోసం మీకు వచ్చిన మెయిల్ అయితే ఇట్లా ఓపెన్ చేయండి అనమాట. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత మీరు పైన చూసినట్టయితే మీకు ఇక్కడ 3 డాట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మీకు షో ఒరిజినల్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసినట్టయితే మీకు మెసేజ్ ఐడి అనమాట. ఇది వచ్చేసి మెసేజ్ ఐడి అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రియేటెడ్ ఆన్, మనకి మెసేజ్ అనేది వీళ్ళు ఎప్పుడు పెట్టారు, ఎప్పుడు డెలివరీ అయింది అండ్ అలాగే ఎక్కడి నుంచి మనకు వచ్చింది అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మన మెయిల్ అనేది ఇక్కడ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ వాళ్ళు ఏం పంపించారు. సో ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఎస్పీఎఫ్ అనమాట, పాస్ విత్ ఐపీ, అంటే మనకి ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది అనేది ఇక్కడ మనకి ఐపీ అడ్రస్ తో సహా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మనకి ఏదైనా మెయిల్ ఐడి వస్తే మనం అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఐపీ నుంచి వచ్చింది, లొకేషన్ అన్ని ట్రేస్ చేసుకోవచ్చు అనమాట ఈ ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని. సో ఇట్లా మన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం అనమాట మెయిల్ నుంచి.